మిత్రమా, మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా, మనం ఎవరిని మోసం చేయడం లేదు అని ధీమాగా ఉండడమే మంచిది. ఎందుకంటే, కాలం అనేది ఉంటుంది కదా! అన్నిటికీ సమాధానం చెబుతుంది. స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది. కానీ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఫ్యాన్ ఆగదు. కష్టాలు కూడా అంతే మిత్రమా! రావడం త్వరగా వస్తాయి. వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది అంతే. ఇక్కడ ఎవరూ నీ వాళ్ళు కాదు అని నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడుతున్నారు. నువ్వు ఒకసారి మాటలు ఆపేసేయి. కనీసం నువ్వున్నావని కూడా వారికి గుర్తుండదని గుర్తుపెట్టుకో మిత్రమా. మగాడు ఆడదాన్ని ప్రేమానురాగాలకి దాసోహం అవ్వాలి, దేహానికి కాదు. ఆడది మగాడి బాధ్యతాయుతమైన గుణానికి దాసోహం అవ్వాలి, డబ్బుకు కూడా కాదు మిత్రమా. గుర్తుపెట్టుకో, ఏదైనా సరే నిన్ను నిన్నుగా ప్రేమించే అమ్మాయి అత్తరు గంధాలు ఆభరణాలు కోరుకోదు. కుంకుమ సౌభాగ్యమే చాలు అనుకుంటుంది. కాదంటారా? అబద్ధం అప్పు వంటిది మిత్రమా. అవసరానికి ఒక్కసారి వాడితే వడ్డీ కట్టినట్టు. పదే పదే మరికొన్ని అబద్ధాలు వాడాలి. అదే నిజం నిప్పు వంటిది. చెప్పేవాడికి చేదుగా, వినేవాడికి మంటగా ఉన్నా సరే అది మంచిది మిత్రమా. తెలువని ఇద్దరు వ్యక్తులు ఎన్నడూ ప్రేమలో పడలేరు. ఇద్దరిలో ఒకరు తప్పకుండా తెలివిలేని దద్దమలై ఉండాలి. అంతే కదా, అప్పుడే సెట్ అవుతుంది. ఒక అమ్మాయి తప్పు చేయకుండానే ఒకరిని క్షమాపణ కోరిందంటే ఆమె తప్పు చేసినట్లు కాదు. ఆమె భుజాన మోస్తున్న బాధ్యతల భారం, ఇతరులను గౌరవిస్తున్న సున్నితత్వం, బంధాలను కాపాడుకోవాలనే ఉద్దేశం ఆమెను అలా చేయమని పూరుగొప్పేలా చేసింది. చాలామంది తమకు తెలిసిందే నిజమని వాదిస్తారు. ఒకవేళ అబద్ధమని తెలిస్తే ఇంకా గట్టిగా వాదిస్తారు. వాళ్ళ మాట ఎలా అయినా సరే నెగ్గించుకోవాలి అని. తల్లిదండ్రులకు శరీరం మాత్రమే వారితో ఉంటుంది మిత్రమా. ప్రాణం మాత్రం బిడ్డల చుట్టూ తిరుగుతుంది. ఎవరికి నచ్చినా నచ్చకున్నా పెద్దగా నష్టమేం లేదు. మనం నచ్చేలా మెప్పించాల్సింది ఆ భగవంతుణ్ణి మాత్రమే. కాబట్టి చేసే ప్రతి పని అంతరాత్మ పరమాత్మ గమనిస్తూనే ఉంటారన్న స్పృహతో చేస్తూ పోతే చేసే ప్రతి పని దైవారాధనగా మారుతుంది. కాదంటారా?